అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. నుంచి 25 కళాశాల ఆధ్వర్యంలో శ్రీమతి నెల్లూరు, మిస్ నెల్లూరు, మిసెస్ నెల్లూరు 22, 23, 24 చేసుకుంటూ వచ్చి 25లో బ్లూసమ్ బ్లూ ఈవెంట్ అధినేత సురేరెడ్డి గారి ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు ప్రోగ్రాము ఆడిషన్స్ అయినాయి. ఈరోజు గ్రోమింగ్ క్లాసెస్ 3 days సక్సెస్గా డ్రీమ్స్ ఫిట్నెస్ స్టూడియో వారి ఆధ్వర్యంలో ఈరోజు స్టూడియోలు జరిగినాయి. ఈరోజు 3 రోజులు పూర్తయింది. రేపు అనిల్ గార్డెన్లో గ్రాండ్ ఫినాయిలే 2:30 స్టార్ట్ అవుతుంది. 2:30 నుంచి అంటే 8కో 9కో 10కో క్లోజ్ అవుతుంది. దగ్గర 30 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పుడు 20 మంది ఫినాలకు వెళ్తున్నారు. అందరూ చక్కగా ఉన్నారు. దాంట్లో మా శ్రీమతి నెల్లూరు సెలెక్ట్ చేసిన సుప్రియ గారు, మహాలక్ష్మి గారు వారు కూడా వచ్చేస్తారు. అలాగే మేడం గారు యాస్మిన్ తను కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే నెల్లూరులో ఒక కొత్తదనం చేయాలి. ఎప్పుడు కూడా ఎంతసేపు ఆ పాతవి వాళ్ళ టీవీలు చూడటమో ఈ సినిమాలు చూడటం కాకుండా మన నెల్లూరు ఎందుకు తక్కువ, నెల్లూరులు అంటే అందమైన అమ్మాయిల నిరజాలని పేరుంది. దాంట్లో ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయటం. లాస్ట్ టైం నటరాజ్ ఈవెంట్స్, అంతకుముందు వైజాగ్ రాజు, ఈ సంవత్సరం వచ్చి మన బ్లూసమ్ ఈవెంట్ అధినేత సురేరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు అందరూ కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారు. ఒక సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు పిలవటం కానీ చేయటం కానీ సినిమా ఆఫర్స్ రావటం కానీ జరుగుతున్నాయి. వాళ్ళకు ఒక గౌరవమైన విధంగా సాంప్రదాయమైన దుస్తులతో మేము చేస్తూ వచ్చాం మిస్ నెల్లూరు. రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా అంటే అమ్మాయిలు ఇంట్లో ఉండాలి, వాళ్ళు బయటకు తీసుకెళ్ళకూడదు
బయటకు పడితే ఎట్లా ఏదో కామెంట్ అట్లే కాకుండా మనము కూడా దేంట్లో తగ్గలేదు తగ్గకూడదు అనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. వాళ్ళున్న అంటే దీంట్లో ఎవరు విన్ అవుతారని కాదు, దీంట్లో పాల్గొనడమే గొప్పదనం. ఎక్కడికి వెళ్ళినా కూడా మిస్ నెల్లూరు 25లో మేము పాల్గొన్నాము అనే దాంట్లోనే ఒక వాల్యుబుల్. కాబట్టి ఎవరు మేము ముందుకు రాలేదు మేము వెనక్కి రాలేదు ముందు అనేది కాకుండా దీంట్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఫ్యూచర్లో మన సుల్లిరెడ్డి గారు చెప్పారు, ఇంకా మిస్ వైజాగ్, మిస్ విజయవాడ, మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా అంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెల్లూరులో ఇప్పుడు తెలుగు సినిమాలు నటించాలనే ఉద్దేశంతో మేము 20 సినిమాలు జరుగుతున్నాయి, షూటింగ్లు కొన్ని రిలీజ్ అయినాయి. దానికి ఒక స్టూడియో కూడా మేము ఫ్రీకి ఇచ్చాము. దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను వృషభ సినిమా కూడా హైదరాబాద్లో జరిగిన ఫ్రీ రిలీజ్ కూడా నెల్లూరు జరిగింది మన స్టూడియోలో. అంటే అనేక మార్పులు వస్తాయి. దీని తగ్గట్టు కూడా ఏంటంటే అమ్మాయిలు కూడా ముందుకు వస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు, రాబో రోజుల్లో వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను వాళ్ళని అభినందిస్తూ, దీంట్లో ఎవరో కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే దేశానికి ప్రధానమంత్రి ఒకరే ఉంటారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకరే, కానీ 5 మంది ఉండరు, 10 మంది ఉండరు. కాబట్టి మీరందరూ కూడా ఎవరిచ్చినా కూడా మీరు నిష్పక్షపాతంగా, అంటే ఇందు మునుపు మన వాళ్ళే జడ్జీలు పెట్టి, ఇప్పుడు జడ్జీలు మన వాళ్ళు ఎవరు పెట్టడం లేదు, అంతా మిస్ ఇండియా వాళ్ళు, మిస్ ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తారు. సరికొత్త అంటే సంచలనం సుల్లిరెడ్డి గారి ఆశ నేను చెప్పిన ప్రకారం అతను ఇప్పటిదాకా మీరు చేసింది వేరు. సుల్లిరెడ్డి గారు దీన్ని ఒక ఎంతవరంటే మనకి ఇక్కడ మన కంట్రీగా ఉన్న అమెరికాలో జరిగే విధంగా దీన్ని రూపకల్పన చేసి జడ్జిగా పెడతారు. జడ్జిమెంట్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎంటరే కాదు. నెల్లూరులో చెడ్డలు ఉంటుందండి, తను చేయడు ఇంకోటి చేయడు, తను ఎదగనీయకూడదు ఇంకోటి ఎదగకూడదు, అంటే తను ఎదగపోయినా పర్లే, దాన్ని డెవలప్ కాకూడదు, ఇంకొకటి డెవలప్ కాకూడదు. ఇవన్నీ కూడా తీసి పెట్టండి. జడ్జిమెంట్ మా సంబంధం లేదు. అందరూ కూడా మిస్ ఇండియా వాళ్ళు, మిస్ ఆంధ్రాలో వస్తారు, వాళ్ళ జడ్జిమెంటు మీరు స్టేజ్ మీద అడగచ్చు. ఏ పాయింట్ ఏదైనా కూడా తప్పకుండా డిస్పెండ్ సుల్లిరెడ్డి గారు ఒక ప్రిస్టేజ్గా కష్టపడుతూ తన ఈవెంట్స్ని పక్కబెట్టి చేస్తున్నాడు. కాబట్టి ఇంత బాగా చేస్తాడని కూడా నేను అనుకోలేదు. అతని ప్లానింగు, అతను అందరిని పిలవటం కానీ గెస్ట్లు కానీ అందజేస్తాడు. కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసే దీనికి మాకు సంబంధం కూడా లేదు. ఇందులో మా అమ్మాయి కూడా ఊరు లేరు, మా బంధువులు కూడా ఊరు లేరు, అంతా బయట వాళ్ళే. 3 years నుంచి ఇప్పుడు సుప్రియా మేడం గారు ఉన్నారు, మాకెవరూ తెలియదు, మహాలక్ష్మి గారు మాకు తెలియదు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేశాం మేము. కాబట్టి దయ ఉంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరందరూ సపోర్ట్ చేసి సుల్లిరెడ్డి గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీన్ని సాధిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. రేపు మధ్యాహ్నం అనిల్ ఘాట్లో 2:30కి సరే మిస్ నెల్లూరు గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటూ, అది కూడా సాంప్రదాయబ దుస్తులతో మిస్ నెల్లూరు తప్పకుండా ప్రోత్సహించాలని కోరుకుంటూ మేము మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాను. మేము చాలా కష్టపడి ఇప్పటి వరకు గ్రూమింగ్ క్లాసెస్ వరకు రాగలిగాము. రేపు గ్రాండ్ ఫినాలే అనిల్ గార్డెన్స్లో జరగబోతున్నాయి. 2:30 నుంచి స్టార్ట్ అవబోతున్నాయండి. తప్పకుండా నెల్లూరు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆడియన్స్కి కూడా మేము ఒక పెద్ద లక్కీ డిప్ లాంటిది ప్లాన్ చేసామండి. వచ్చి ఆడియన్స్ చూసి వెళ్ళినందుకు ఆల్మోస్ట్ 15 minutesకి ఒకసారి గిఫ్ట్లు అనేవి ప్రజెంట్ చేయబోతున్నాం. దాని తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో టాప్ 5 కంటెస్టెంట్ని ఈసారి తీసుకురాబోతున్నాం. యాజ్ వెల్ మనకి జడ్జెస్గా మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ అడ్డాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు డైరెక్టర్ వాళ్ళ తమ్ముడండి తనని తీసుకొని వస్తున్నాను. న్యాయబద్ధమైన విజేతని నిలబెట్టేందుకు ఈసారి సతీష్ అడ్డాలని తీసుకొస్తున్నాము. అలాగే మిస్ ఇండియా అమ్మాయి కూడా వస్తుందండి రేపు. చాలామందికి ఈ విషయం తెలియదు, ఈరోజే ప్రౌడ్లీ అనౌన్స్డ్ మిస్ ఇండియా ఆసియా అమ్మాయి వస్తుంది, భావన అనే అమ్మాయి వస్తుంది. చాలా 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 కష్టపడి చేస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. అమరావతి కృష్ణారెడ్డి సార్ ఎంతో సపోర్ట్తో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎంతోమంది ఇది జరగకుండా ఉండాలని ప్లాన్ చేశారు, అయినా సరే సార్ నీకేం పర్లేదమ్మా నేను ఉంటాను అని చెప్పి నా వెన్నంటుండి ఇంతవరకు తీసుకొచ్చారు. రేపు ఫినాలేలో నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పబోయేది ఒకటే, ఏదో ఒక పర్సన్ కోసం ఈ షో చేయట్లేదు, పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్తున్నాను. ఎవరైతే కష్టపడి రేపు అక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తారో వాళ్ళే విజేతగా నిలబడతారు. ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగితే ఇరువైపు జట్లు గెలవడానికి అవకాశం ఉండదండి.
ఏదో ఒక జట్టు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలని చెప్పి ఇది ఒక లెసన్గా తీసుకొని ట్రై హార్డ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇంతటితో అయితే మేము ఈ షోని వదిలిపెట్టాలనుకోవట్లేదు. లైక్ నెక్స్ట్ మిస్ నెల్లూరు తర్వాత మిస్ ఆంధ్ర తర్వాత మిస్ సౌత్ ఇండియా తర్వాత మిస్ ఇండియా ఇలా ప్లాన్ చేస్తున్నానండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు అమరావతి కృష్ణారెడ్డి గారు. అలాగే కంటెస్టెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. నన్ను నమ్మి నా కోసం ఇక్కడ దాకా వచ్చి నాకు సపోర్ట్ నిలబడ్డారు. మధ్యలో చాలా ఇబ్బందులు జరిగినా సరే నా కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన అట్మోస్ట్ సపోర్ట్తో నాకు ఇంతవరకు నిలబడగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. అలాగే పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చి నా కోసం నిలబడి మేమున్నాం మీకేం పర్లేదు అని చెప్పి నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరెంట్స్కి కూడా. అలాగే కంటెస్టెంట్స్కి ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా, లాస్ట్ నాట్ బట్ లీస్ట్, ఏ ఒక్కరి కోసమో ఈ షో చేయట్లేదు. మీరు ధైర్యంగా ముందుకొచ్చి స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేయండి. న్యాయబద్ధమైన నీ విజేతని న్యాయ నిర్ణేతలు అయినటువంటి మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ వాళ్ళే నిర్ణయిస్తారు. మిస్ ఇండియా అమ్మాయి కూడా న్యాయ నిర్ణేతగా ఉండబోతుంది. ధన్యవాదాలు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు జాస్మి. సో యాక్చువల్లీ ఇవాళ మన నెల్లూరులో మిస్ నెల్లూరు షో అనేది జరుగుతుంది. సో చాలా గ్రాండ్గా జరుగుతుంది. లాస్ట్ 5 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఇండియాలో చాలా షోస్ అయితే చేసాము. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ మేము నెల్లూరులో మిస్ నెల్లూరు 2025 షో అయితే జరుగుతుంది. చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది. సో కంటెస్టెంట్స్ కూడా నిజంగా ఒక్కొక్కళ్ళు అసలు ఆసమ్ ఉన్నారు, చూడటానికి డాల్స్ లాగా. వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది మీరు డెఫినెట్గా March 2nd 2:30కి అనిల్ గార్డెన్స్కి వచ్చేసి మీరు కూడా డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంకా మనకి డిఫరెంట్ షోస్, దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా చాలా బిగ్ షోస్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా ఎవరు ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి. సో ఇంకా చాలా షోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.